జగన్ రెడ్డి రాగానే ఆ రోజు 203 అన్నా క్యాంటీన్లు పెట్టాం. చేశాడు. పేదల పొట్ట కొట్టు 1,41,000 మందికి రోజుకు తిండి పెట్టాం. చివరకు 130 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మా పైన కూడా కేసులు దగ్గర 4,60,00,000 మందికి పేదలకు అన్నం అప్పటికే భోజనం పెట్టి ముందుకు తీసుకుపోతే ప్రభుత్వం అనేది మంచి కార్యక్రమాల్ని కొనసాగించేది ప్రభుత్వం. ఆటో నడిపే వ్యక్తి కానీ ఆనాటి ప్రభుత్వం యొక్క విధ్వంస కార్యక్రమాల్లో అన్నా క్యాంటీన్ కూడా బలైపోయే పరిస్థితి వచ్చింది. నాకు ఎన్నోసార్లు చెప్పాం, ఖర్చు తగ్గి ఎందుకు మీకు ఇంత కోపం అన్నా క్యాంటీన్ పైన? కావాలంటే మీ పేరు పెట్టుకోండి, తీసుకుని వస్తామని ఈ అన్నదానాన్ని కొనసాగించడని చెప్తే మీరు పెట్టలేకపోయినా దాతలు వస్తారు, వాళ్ళని వదిలిపెట్టమంటే వాళ్లకు ఫ్రీగా చేసే అవకాశం ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డం పడే పరిస్థితికి వచ్చారు. కడాన ఏ పరిస్థితికి పోయారంటే చాలా ప్రదేశాల్లో రాజకీయ నాయకులు స్వచ్ఛంద సంస్థల ముందుకొచ్చి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టాలనే పరిస్థితి దానికి అడ్డం పడిపోయి చాలా దుర్మార్గంగా ప్రవర్తించారు. జీవితంలో నాకు పెట్టనీయకుండా చేశారు. ఈ అన్న క్యాంటీన్ చాలా దౌర్జన్యాలు చేశారు. అన్నం పెట్టే వాళ్ళను కూడా పెట్టనీయకుండా అడ్డుకున్నారంటే గుడివాడలో పుట్టిన ఎలాంటి ప్రభుత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నువ్వు ఆటో తోలుతున్నావు కదా, సొంత ఆటోనా? సొంత ఆటో తిరుమలలో పెట్రోలా డీజిలా? డీజిలే సార్. ₹2 దీన్ని ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్ గా మార్చుకుంటే నీకు ఖర్చు తగ్గుతుంది కదా? తగ్గుతుంది సార్. ఏమైనా ఆలోచించావా దిశగా? గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించిన తరువాత ఉన్నది భోజనం చేసిన దానికి సరిపోతుంది సార్. అది తీసుకోవాలంటే 3 లక్షల రూపాయలు కాస్ట్ చంద్రబాబు ఈ బండి కూడా కన్వర్ట్ చేసుకోవడానికి వీల్లేదా? కన్వర్ట్ చేసుకుంటానికి ఇంకా నాకు అంత ఇది లేదు సార్. ఈ బండినే నువ్వు ఎలక్ట్రికల్ వెహికల్స్ గా మార్చుకోవడానికి అవకాశం ఉందా లేదా? నీకేమన్నా అవగాహన ఉందా? దాని మీద అవగాహన లేదు. మళ్లీ ప్రారంభం మార్చలేరా? గుడివాడలో అన్న క్యాంటీన్లను ఇంజిన్ మారిస్తే సరిపోతుంది కదా? చంద్రబాబు జగన్ రెడ్డి రాగానే కలెక్టర్ పేదలకు అన్నం కలెక్టర్స్ ఆల్రౌండ్ తయారు కావాలి. రద్దు చేశాడు. పేదల పొట్ట ఇప్పుడు ఎందుకంటే పేరుతో అయినా సరే పేదలకు అన్నం పెట్టమంటే వినలేదు. ఇప్పుడు చివరకు స్వచ్ఛందంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ గా కన్వర్ట్ చేసుకుంటే కేసులు పెట్టి ఆటోమేటిక్ గా నీ కాస్ట్ తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది, ఆదాయం పెరుగుతుంది. కడుపు మంట. నేను మొట్టమొదటిసారిగా నీ వెహికల్ తోనే స్టార్ట్ చేస్తా. ఆదాయం పెంచేలా ప్రోత్సాహం. ఎలక్ట్రికల్ వెహికల్ ఇంట్లోనే ఛార్జ్ చేసుకోవచ్చు. నువ్వు ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటే చాలా సులభం అవుతుంది. నేను ఒకసారి కలెక్టర్ ను కలువు, ఏం చేయాలని గైడ్ చేస్తాం, దాని ప్రకారం ముందుకెళ్తాం. తమ్మిశెట్టి నాగమణి అండి. మా వారు చనిపోయారు, నాకు 2 పిల్లలు. నేను ఇళ్లకి వెళ్లి గిల్టు నాగులు అమ్ముతా ఉంటాను. అమ్ముకునే మహిళకు ఇవన్నీ అమ్ముతాను. నాకు వచ్చే ఆదాయం రోజుకి 200 నుంచి 300 రూపాయలు వస్తాయి. కానీ ఈ అన్నం క్యాంటీన్ లేకపోవడం మూలంగా పల్లెటూర్లు వెళ్లి అమ్ముకొని వచ్చి బయట భోజనం తినాలంటే 200, 150 రూపాయలు పెట్టి తినలాక చాలా ఇబ్బందులు పడి ఎన్నో రోజులు పస్తులున్న రోజులు ఉన్నాయండి. ఈ అన్నం క్యాంటీన్ పెట్టడం వల్ల మేము కడుపు నిండా తినగలుగుతున్నామని 5 రూపాయలకి భోజనం దొరుకుతుందని మేము చాలా సంతోషపడుతున్నామండి. ఇప్పుడు ఎన్ని గ్రామాలకు వెళ్తావు? మనం చిన్న చిన్న పల్లెటూర్లు వెళ్తాం. ఆటోలో వెళ్తాం సార్. ఆటో ఛార్జ్ నువ్వు పే చేసుకుని వెళ్తావా? అంటే ఎప్పుడు ఆటో దొరికితే ఆటోలో వెళ్తావా? ఇప్పుడు నీకు ఎంత లగేజ్ ఉంటుంది మొత్తం మోసేది? ఎన్ని కేజీలు రఫ్గా? 5 కేజీలు 6 కేజీలు ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా నీకు నువ్వు మఫెడ్ ఇస్తే నేర్చుకుంటావా? గుడివాడలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన చిన్న స్కూటర్ ఉంది కదా, నేర్చుకొని నువ్వు పోయి అమ్ముతావా? అమ్ముకుంటానండి. ప్రజల బాగోగులు అడిగి చంద్రబాబు పని చేస్తుందా? మున్సిపల్ అన్న క్యాంటీన్ ను ప్రారంభించి సంచులు తగిలించుకొని వెళ్తానండి. ఇప్పుడు దాకా ఈ అమ్మాయికి రాము బాస్కెట్స్ కూడా ఉంటాయి పక్కన, అందులో పెట్టుకొని వెళ్ళొచ్చు. ఈ అమ్మాయికి స్కూటర్ కొనేయండి. అదే మరి వీలైతే ఎలక్ట్రికల్ స్కూటర్ కొనండి. ఇంట్లోనే ఛార్జ్ చేసుకుంటుంది, పెట్రోల్ బంక్ కూడా పోయే పని లేకుండా కొనుక్కుంటుంది. అది వర్కౌట్ చేయండి. ఈ మోడల్స్ అన్ని మీరు వర్కౌట్ చేసి నాకు చెప్పాలి. ఓకే, స్వచ్ఛందంగా అన్న క్యాంటీన్. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి.
ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్ వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేశావు. నా భార్య షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలా? ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడిబాట్లు రాలే? ఇంకా మీరేం చేస్తారా? కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరన్స్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళసే ఉన్నాం సార్. అచ్చా. మీ దయ వల్ల మాకు బాగా 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికనుక ఇంకా పెరుగుతూ ఉందని మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మ క్యాంటీన్, ఎట్లుంది అది? పనిచేస్తుంది బాగానే? తగ్గించారా? అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ ఉన్నాయి సార్. తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా. ఏంటో నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్ లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఏం
పైకి పట్టు, పైకి పట్టు. ఏమ్మా? అదే అచ్చా పైకి పెట్టు, కొంచెం పైకి దాన్ని అన్న కదా అటు చేద్దాం. నమస్కారం.